సిహెచ్ఆర్ తెలుగు న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం దట్టమైన నల్లమల అడవి, పులుల, వన్యప్రాణులు సంచరించే ప్రాంతంలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వరం దేవాలయం చరిత్ర విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గుండ్ల బ్రహ్మేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి సాధారణంగా అనుమతి ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ పులులు, వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. కేవలం సంవత్సరానికి ఒక్కసారి మహాశివరాత్రి రోజున టెంపుల్ వెళ్ళడానికి అనుమతి ఇస్తారు. ఎవరిని కిందికి దిగకుండా తూపాన్ లాంటి వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. నియమ నిబంధనలు చెప్పి అటవీ అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పోస్టుల వద్ద చెక్ చేసి పంపిస్తారు. మంత్రాలమ్మ కనుమ మరియు నంది కనుమ అనే ముఖ్యమైన కొండల నడుమ గుండ్ల బ్రహ్మేశ్వరం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో ఉన్న ఒక వన్యప్రాణుల అభయారణ్యం. ఈ అభయారణ్యం యొక్క ఉత్తర భాగం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఒక ముఖ్యమైన భాగం. గుండ్ల బ్రహ్మేశ్వరం నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లడానికి దిగువ మెట్ట నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ రకాల అటవీ చెట్లు, వన్య జంతువులు కనిపిస్తాయి. నంద్యాల జిల్లా, ప్రకాశం జిల్లా మధ్యలో ఉంటుంది. ఈ దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో గుండ్లకమ్మ అనే చిన్న నది పాము వలె మెలికలు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. నల్లమల దట్టమైన అరణ్యం. ఈ ప్రాంతం యొక్క రహస్యమేంటో మార్కండేయ పురాణంలో లిఖించబడింది. మార్కండేయుడు రచించిన గజ అరణ్య సాహిత్యం ప్రకారం కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి ప్రాంతంగా ఉండేది. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట. ఈ మండలాలను నంది మండలంగా పిలిచేవారు. ఈ గజారణ్యంలో అనేక మంది మనులు, ఋషులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉండేవారట. నంది మండలం అని పిలువబడే ఈ ప్రాంతాన్ని హాయ్ అయుడు అనే రాజు పరిపాలించేవాడట. ఒకరోజు వేటకెళ్లిన ఆ రాజు పరివారంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపడిందట. వారు మహర్షిని ప్రార్థించి నిండు కొండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తూ ఉండగా ఆ కొండలు రెండు గుండ్ల బ్రహ్మేశ్వర అనే చోటపైకి ఎగిరి పగిలిపోయినట్టు, ఆ కొండల నుంచి జారిన జలమే నదిగా ప్రవహించిందని కథనం. పైకి ఎగిరిన జలం నెమలిగుండ్ల రంగనాథస్వామి కోనేరులో ప్రవహించిందని మరో కథనం కూడా ఉంది. గుండ్లకమ్మ నది వద్ద మార్కండేయ మహర్షి తపస్సు చేస్తూ ఉండేవాడట. గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయం చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ ఇక్కడ పవిత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అశ్వత్థామ ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడని చూసినవారు, చూడనివారు అందరూ చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినాన 3 రోజుల పాటు భక్తులకు అనుమతిస్తారు. అవన్నీ సరిపోతాయి. నారాయణ
కుక్కడికాయలు బయటనే పెట్టుకుని స్వామివారిని దర్శించుకుని అందరండి వాళ్ళు షాపింగ్ ఏదో చేస్తున్నారు చేసుకొని